మునగాకు ఈరోజు రెసిపీ మునగాకు పొడి చేస్తున్నాను. మునగాకు నేను తీసుకొని వచ్చి శుభ్రంగా క్లీనింగ్గా కడిగి శుభ్రంగా ఒలిసి ఆరబెట్టి నేను గుడ్డలో వేసి ఎండకు పెట్టుకుంటా గుడ్డలో వేసి ఇంట్లోనే ఆరబెట్టాను. ఇది నేను వారం అయిపోయింది ఆరబెట్టి, ఎందుకంటే నేను ముందుగానే ఎండబెట్టి సేఫ్టీగా పెట్టుకుంటాను. టక్కన చేసుకునేదానికని అయిపోతే చేసుకునేదానికని నేను సేఫ్టీగా పెట్టుకొని ఉంటాను కాబట్టి చెప్తున్నాను. ముందుగా నేను సేఫ్టీ చేసి పెట్టుకున్నాకు. అలాగే కరివేపాకు కూడా తీసి ఎండలో పెట్టుకుంటే గుడ్డలోనే ఆరబెట్టాను. ఇది కొంచెం బాగా ఎండున్నది చూడండి. ఇలా ఉంటే మనకి ఎన్ని రోజులకైనా చెడిపోదు ఆకు. కాబట్టి ఈ ఆకులో వచ్చి ఏ కల్తీ లేని ఆకు ఇది. దీంట్లో వచ్చి మందులు ఏం చల్లరు కాబట్టి మందులు ఈయన పంటతో పండిన ఆకు ఇది. మునగాకులో వచ్చి థైరాయిడ్కి కానీ ఏంటికైనా ఇది మంచిగా ఇది కానీ పనికొచ్చినట్టు పనికొస్తుంది మునగాకు వాడుకోండి, మంచిది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈనో శక్తి ఉంటుంది మునగాకుకి. ఈ ఆకు వాడటం వల్ల చాలా ప్రయోజనాలు, మంచిగా ఉంటారు. కరివేపాకు వల్ల కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి. కరివేపాకు కూడా వాడచ్చు. జుట్టు బాగా పెరుగుతుంది కరివేపాకు వాడితే. అయినా ఎక్కువగా వేయకూడదు. మునగాకు కన్నా ఎక్కువగా కరివేపాకు వేస్తే కరివేపాకు పొడి వాసన వస్తుంది, మునగాకు పొడి వాసన రాదు. కాకపోతే కొద్దిగా వేసాను. అలాగే 2 టీ స్పూన్లు ఏరుశనగపప్పులు 2 టీ స్పూన్లు. అలాగే 2 టీ స్పూన్లు పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్లు మినపప్పు, 7 ఉల్లిపాయలు, 7-8 ఉల్లిపాయలు, ఒక 7-8 పాయలు వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా నేను ఒక 5-6 వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, ఈ మిరపకాయలు దీనికి టేస్ట్గా ఉంటుంది. ఈ పొడికి లిమిట్ కారం ఉంటుంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది. కాబట్టి నేను ఒక 6 మిరపకాయలు దాకా 6-7 మిరపకాయలు దాకా వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. నేను చేసే తయారీ విధానాన్ని నేను చూపిస్తాను. ఇది ఎలా చేయాలా అనేది ఇవన్నీ మనము వేపుకొని శుభ్రంగా వేపుకొని పొడి చేసుకునేది. కొంచెం ఆయిల్ వేసుకొని పొడి చేసుకోవాలి. ఆయిల్లో వేయించాలి, అన్నీ ఆయిల్లో వేయించేటివి కాబట్టి వేయించితే బాగా టేస్ట్గా ఉంటుంది. వేయించి పొడి చేసుకుంటే ఎన్ని రోజులకైనా మనం ఇడ్లీలో తినచ్చు, అన్నంలోకి తినచ్చు, దేనికైనా కానీ మనకు బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది ఇది. కాబట్టి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చి నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను, చూడండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇది తినటం వల్ల మంచి ఆరోగ్యం, మంచిది. కాబట్టి మీరు కూడా చేసుకొని తినాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టవ్ అంటించి కడాయి పెట్టాను. వేడైనాక ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగానే వేసాను, 1 టీ స్పూన్ వేసాను. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ రెసిపీతో వేపేటివన్నీ చూపిస్తున్నాను చూడండి. ఈ వేపేటివన్నీ స్టవ్లో ఈ ఆయిల్లో వేపుతున్నాను నేను. ఫస్ట్ మినపగుండ్లు వేస్తున్నాను. మినపగుండ్లు వేసాను. ఇప్పుడు పచ్చెనగపప్పు వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. అలాగే ఒకటి మీద ఒకటి వేస్తూనే ఉంటాను.
అన్నీ వేసేస్తున్నాను కొన్ని. అన్నం మంటలోనే ఇలాగ వేపుకోవాలా, కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, మంచి పచ్చి వాసన ఉండేదాకా. చూడండి ఇలాగ అన్నీ వేగితే బాగుంటాయి. ఒకటి వెనుక ఒకటి తర్వాత ఒకటి వేసి వేపుతున్నాను నేను. ఈ యొక్క శనగపప్పులు కూడా మంచిగా బాగుంటాయి టేస్ట్గా. మునగాకు పొడికి బాగుంటాయి. వాటి మినపగుళ్ళు, పచ్చెనగపప్పు అన్నీ నేను ఇలాగా కట్టగా వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు నేను దీంట్లోనే చింతపండు వేస్తున్నాను. చూడండి కొద్దిగా చింతపండు చెప్పాను కదా, చింతపండు వేస్తున్నాను. వేసాను వేపాలి. దీని తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇలాగ వేయించుకుంటే బాగుంటాయి. దీనివల్ల మంచిది. కరివేపాకు తింటే ఎంటికలకి విడిపోతా ఉన్నాయి, ఎక్కువగా ఎంటికలు రాలిపోతున్నాయి అని అంటాము, పెరగటం లేదంటాము. కాబట్టి ఇలాగ కరివేపాకు వాడితే మన తలకి మంచిది, ఎంటికలకి. కాబట్టి కరివేపాకు వాడండి. ఇలాగా మనం చేసుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిది, కరివేపాకు వల్ల మంచిది. ఇలాగ వేపుకోవాలి. ఇలాగ మంచిగా వేపుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది. కరివేపాకు స్మెల్, ఈ పప్పులంతా వేగే స్మెల్ చాలా బాగుంది. ఎంత మంచిగా వస్తుంది స్మెల్, అంత బాగుంది. ఇలాగ స్మెల్ వచ్చిందంటే మనకి పక్కాగా వేగినట్టే, అన్నీ పక్కాగా ఉన్నట్టే, వేగినట్టే మనకు గుర్తింపు. ఇప్పుడు తీసేస్తున్నాను. మునగాకు వేస్తున్నాను. కలగల వెండింది, బాగా ఎండబెట్టుకున్నాను. ఇంట్లోనే ఎండబెట్టాను, బయట ఎండకు పెట్టలేదు. గుడ్డలో వేసి ఎండబెట్టుకున్నాను. మనకి ఎన్ని రోజులైనా ఆకు చెడిపోదు, మంచిది. ఆకు ఎండబెట్టి ఇట్లా పెట్టుకున్నామంటే మన అవసరానికి మనం వాడుకోవచ్చు అని నేను ఎండబెట్టి పెట్టుకున్నాను. మనం స్టాక్గా పెట్టుకున్నామనుకో మనకు టక్కన మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, స్టాక్గా ఉంటే. ఇలాగ బాగా వేపుకోవాలి. మనకు వండింది కాబట్టి పచ్చ కలర్గా లేదని మీరు అనుకోవచ్చు. అయినా ఇది నేను కొంచెం ఎక్కువగా ఎండబెట్టి బాక్స్లో వేసి పెట్టేస్తాను, అందువల్ల మీకు పచ్చగా అయిపోకపోవచ్చు. ఇది నేను ఆకైతే బాగా ఎండింది, కరివేపాకు అలాగే ఎండిపోయింది. మనం వేపుకుంటే లెవెల్ వచ్చేస్తుంది. ఇలాగా చిన్న మంటలోనే మనం వేపుకోవాలి. చిన్న మంటలో వేపుకుంటేనే బాగా వేగుతుంది. మనం ఎక్కువ మంటలో వేపకూడదు. ఆకు వేగుతుంటే స్మెల్ బాగా వస్తుంది, మునగాకు స్మెల్. మునగాకు పచ్చి ఆకు కూడా మిక్సీకి వేసుకొని ఆ వాటర్ తాగుతున్నాడు థైరాయిడ్కి. ఆ ఆకు ఆ యొక్క పసురు తీసుకొని తాగినప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో వస్తుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి మునగాకి. వీటిలో శక్తి, ఇనుము శక్తి ఉందని కూడా మనకు తెలుసు. కాబట్టి మంచిది. మునగాకి ఏ మందులు ఈ చెట్టుకి ఏ మందు వేయకుండా పండించే చెట్టు కాబట్టి ఈ ఆకు మనం ఎంత తిన్నా ఏం కాదు. కాబట్టి ఇలాగ సన్న మంటలో వేపుకోవాలా. చూడు ఆకు ఇంకా బాగా మొరమొరని వచ్చింది. అప్పుడు వేరే విధంగా ఉంది, ఇప్పుడు వేరే విధంగా ఉంది. ఇలాగ చాలా బాగా వేగింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మునగా వేపుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది.
పచ్చి మునగాకు మిక్సీకి వేసుకొని ఆ పసురు తీసుకొని అలాగే తాగుతున్నారు థైరాయిడ్ ఉండేవాళ్ళు. కాబట్టి ఎవరైనా ఈ వైదికాలు ఈ చిట్కాలు పాటించండి, ఆరోగ్యంగా ఉంటారు. బాగా వేగిపోయింది కాబట్టి కలర్ కూడా మారింది ఆకు. దీన్ని నేను ఇప్పుడు గ్యాస్ బంద్ చేస్తున్నాను. కొంచెం ఆరినాక నేను మిక్సీకి వేస్తాను. ఇలాగా వేపుకొని అలాగా మిక్సీకి వేసుకోవాలా. నేను ఇప్పుడు కల్లుప్పు దీంట్లో యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు వేస్తే బాగుంటుంది పొడులకు కానీ పచ్చడిలకు కానీ. కల్లుప్పు వేస్తున్నాను నేను, సరిపోతుంది. కల్లుప్పు వేసాను కాబట్టి బాగుంటుంది. కల్లుప్పే వాడండి పొడులకు పచ్చళ్ళకి. కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని అప్పుడు మనకు అది పొడి పొడిగా వస్తుంది. పొడి పొడి చూడండి ఇలా రావాలి. పొడి పొడి పొడిగా వచ్చి చాలా బాగుంటుంది. చేయండి మీరు కూడా. ఇలాగ అన్నీ వేపుకొని ఇలాగా పొడి చేసుకున్నాను నేను. ఇలా పొడి చేసుకున్నాను, చాలా బాగున్నది. నేను టేస్ట్ చేస్తాను, నాకు చూపిస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉన్నది మీకు నేను చూపిస్తాను. చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను. ఇడ్లీలకు కావచ్చు, అన్నంలోకి కావచ్చు, దోశలోకి కావచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి. చేసి తిని టేస్ట్ చూసి నాకు నా ఛానల్కి కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ కామెంట్ చేయటం లేదు. కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా మీరు చేసుకొని తిని టేస్ట్ చూసి నాకు లైక్ కొట్టమని, నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయమని మిమ్మల్ని నేను ఎంతగానో ఒక ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని, కాబట్టి మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు తిని చేసి నాకు కామెంట్ పెట్టమని అడుగుతున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.